వచ్చేది సంక్రాంతి కదా. సంక్రాంతికి మన భీమవరం ఎందుకు అంత ఫేమస్ అంటారు? అంటే 100% ఏదో సాంప్రదాయం అన్నది మన భీమవరం చూసుకుంటే కనుక యావత్ ప్రపంచం కూడా ఏదైతే ఈ సంక్రాంతి జనవరి తర్వాత సంక్రాంతి వచ్చేటప్పటికి ప్రపంచం అంతా మన భీమవరం వైపు చూస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ చూడండి, ఆ రోజు హైదరాబాద్ కూడా మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి. మరి కోడి పందాలు అవ్వచ్చు, లేకపోతే జోదాలు అవ్వచ్చు, వివిధ రకాలుగా ఆ సాంప్రదాయంతో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా మరి రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ బయట ప్రపంచం నుంచి కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంది, దేశాల నుంచి కూడా వచ్చి ఉంది. కానీ అందరినీ కూడా ఒక ఎంటర్టైన్ చేసే పద్ధతిగా అదే ఒక సాంప్రదాయంగా కూడా మన భీమవరం ప్రసిద్ధి చెందింది. అలాగే భీమవరం ప్రజలు కూడా చాలా అన్ని రకాలుగా కూడా ఒక ఆప్యాయతకి మారు పేరు భీమవరం. అదేవిధంగా ఎవరికన్నా మనం భోజన విషయాలు కానీ ఎవరికైనా భోజనాలు పంపించాలన్నా కూడా మాకు అదే అలవాటు అయింది. ఏదైనా ఎవరికైనా మేము పైనుంచి ఎవరికైనా ఉంటే కనుక మంచి భోజనం పెట్టే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఒక ఆప్యాయంగా అందరినీ కూడా మాట్లాడే విధంగా కూడా మేము అందరూ కూడా జగవత్ బాబు గారు కూడా పెట్టారు కదా సార్ వీడియో. ఎవరైనా